ఒకప్పుడు రైలు ప్రయాణం అంటే సరదాగా జాలీగా ఉంటుందంటూ ప్రయాణికులు ట్రైన్ జర్నీకి అమితాసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు ట్రైన్ జర్నీ చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగే రైలు ప్రమాదాలు రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్నిసార్లు ట్రైన్ సిగ్నల్స్ లోపం వల్ల, మరికొన్నిసార్లు టెక్నికల్ సమస్యల వల్ల, మరికొన్నిసార్లు పట్టాలు తప్పి ఇలా అనేక రైలు ప్రమాదాలు మన దేశంలో జరిగాయి. తాజాగా జరిగిన ఓ రైలు ప్రమాదంలో పలువురు ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయారు. పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు హాయిగా జర్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. లక్నో నుంచి ముంబైకి పరుగులు తీస్తోంది పుష్పక్ ఎక్స్ప్రెస్. మహారాష్ట్రలోని జల్గావ్ ప్రాంతానికి ఎంటరైంది. కూతవేటు దూరంలోనే పరండా రైల్వే స్టేషన్. ఇంతలోనే రైల్లో ఏం జరిగిందో తెలీదు, పక్కనే ఉన్న రైలు పట్టాల మీదకు దూకారు పలువురు ప్రయాణికులు. అదే సమయంలో మృత్యురూపంలో వచ్చిన మరో ట్రైన్ పలువురి ప్రాణాలను కబళించివేసింది. మహారాష్ట్రలోని జల్గావ్లో ఈ ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది చనిపోగా మరో 40 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు లక్నో నుంచి ముంబైకి ప్రయాణం చేస్తోంది. సాయంత్రం 4:25 పరండా రైల్వే స్టేషన్ దగ్గరకు రాగానే ట్రైన్ నుంచి పొగలొచ్చాయి. దీంతో అగ్నిప్రమాదం జరిగిందని వదంతులు వ్యాపించాయి. దీంతో పలువురు ప్రయాణికులు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకు దూకేశారు. అదే సమయంలో బెంగళూరు నుంచి వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇండియన్ రైల్వేస్ విచారణకు ఆదేశించింది. పెద్ద ఎత్తున అధికారులు ఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఘటనపై ఆరా తీస్తున్నారు. చక్రాల నుంచి పొగలు చూసి కొంతమంది వదంతులు వ్యాప్తి చేశారు. దీంతో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన సెంట్రల్ రైల్వే అధికారులు ప్రయాణికులు చైన్ లాగితే లక్నో, ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు ఆగిందని తెలిపారు. ఈ ట్రైన్ ఆగాక ఒక బోగీ నుంచి కొందరు ప్రయాణికులు దిగి మరో ట్రాక్ పైకి వెళ్తున్న క్రమంలో అటుగా వస్తున్న బెంగళూరు ఢిల్లీ రైలు ప్రయాణికుల్ని ఢీకొట్టింది. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించామని రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు రైలు ప్రమాద ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతులకు తన ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు.